హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు బేతాళ కథల్లోని పునర్వివాహం. పట్టువిడని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వాగ్దానం నిలబెట్టుకోవడంలో నీకున్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉంటే ఎంత బాగుండును. ఉదయసేనుడి కుమార్తె అయిన సుజాత వంటి శీలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది కదా. శ్రమ తెలియకుండా ఉండేందుకు గాను నీకామె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వజ్రశిల నగరంలో ఉదయసేనుడనే కులీన క్షత్రియుడు ఉండేవాడు. ఆయనకు సుజాత అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒక్కటి నచ్చక తలకిందులైపోసాగాడు. కానీ సుజాతను పురంధరుడనే ఒక సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పెళ్లారగోరాడు. అతను ముందుగా ఉదయసేనుడితో మాట్లాడి ఆయనకు తన కోరిక తెలియజేశాడు. అయితే అతనికి తన కుమార్తెనివ్వడానికి ఉదయసేనుడు సుతరాము సమ్మతించలేదు. మీ వంశమేమిటి, నీ హోదా ఏమిటి? నా కుమార్తెను ఏ రాజకుమారుడికో ఏ మహావీరుడైన సేనాధిపతో చేసుకోవాల్సిందే తప్ప ఇలాంటి అనామకుడు పెళ్లాడటం ఎన్నటికీ జరగదు అన్నాడాయన పురంధరుడితో. పురంధరుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసి ద్వారా తన కోరిక తెలియజేశాడు. పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవడం కంటే తను నిజంగా ప్రేమించిన వాణ్ణి చేసుకోవడం సుజాతకు ఉచితమనిపించింది. తాను పురంధరుణ్ణి బహిరంగంగా పెళ్లాడ్డానికి తండ్రి ఒప్పుకోడు కనుక రహస్యంగా ఇంటి నుంచి వెళ్లిపోయి పురంధరుడి భార్య అవ్వడానికి ఆమె సంసిద్ధురాలయ్యింది. ఈ సంగతి తెలియగానే పురంధరుడు పరమానందం చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి 3 కోసుల దూరాన నట్టడవిలో ఉన్న కాళికాలయం ఆవరణలో పెళ్లి జరిగేటందుకు ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలిపాడు. పురంధరుడు పెళ్లి ప్రయత్నాలు చేయడానికి మరొక గ్రామం వెళ్ళాడు. పెళ్లి రోజున సాయంకాలమే అతను పురోహితుణ్ణి, ఒక ముత్తైదును, బోయిలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు. ఆ గ్రామానికి కాళికాలయం 6 కోసుల దూరం ఉన్నది. అతను జాము పొద్దు పోయి తన గుర్రం మీద కాళికాలయానికి బయలుదేరాడు. ముహూర్తం అర్ధరాత్రి దాటి 4 గడియలకు. ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్ళి పడుకున్నది. ఆమె దీపం ఆర్పేసింది, కానీ నిద్రపోలేదు. త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి, అమ్మా, గుర్రం సిద్ధంగా ఉన్నది, అందరూ నిద్రపోతున్నారు అన్నది. సుజాత బయటికి వెళ్ళింది. ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి కాళికాలయానికి బయలుదేరారు. వారు కాళికాలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరుగాలి సాగింది. దానితో పాటు వాన కూడా ఆరంభమయ్యింది. ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు. గాలికి చెట్లు విరిగిపడి దారులన్నీ మూసుకుపోయాయి. లేని దారులు చూసుకుంటూ తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు. అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అసంభవమవుతున్నది. అతను ఆ అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతసేపు తిరిగాడో తెలియదు. గుర్రం అలసిపోయింది. చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదనే బెంగతో అతను కూడా మానసికంగా నీరసించిపోయాడు. కొంతసేపటికి తుఫాను తగ్గిపోయింది. తూర్పు తెల్లవారసాగింది. ఆ మసక వెలుగులో అరణ్యమంతా బీభత్సంగా ఉంది. అతను సూర్యోదయం వేళకు ఎలాగో కాళికాలయం చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అయితే ఆ రాత్రి కాళికాలయంలో సుజాతకు మాత్రం పెళ్లి అయిపోయింది. పెళ్లి ముహూర్తం నించిపోతున్నదని అందరూ ఆందోళన పడుతుండే సమయంలో అక్కడికి ఒక యువకుడు వానదెబ్బ తిని గుర్రం పైన వచ్చాడు. పెళ్లి కొడుకు వచ్చాడు అన్నారు. ఆరుతూ వెలుగుతూ ఉన్న గుడ్డి దివిటి వెలుతుల్లో పురోహితుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. పెళ్లికొడుకు తన మెడలో పుస్తి కట్టబోతున్న సమయంలో సుజాత తల ఎత్తి చూసి ఈయన కాదు అన్నది. మరుక్షణం ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారేలోపుగా సుజాతను దాసీది ఎలాగో ఇల్లు చేర్చింది. అది మొదలు 2 వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడింది. ఆమె విషయం విచారించిపోవడానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసితో కూడా మాట్లాడలేకపోయాడు. పెళ్లి కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది. పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు. అందులోనే అతను చనిపోయాడు. సుజాత వ్యాధి నుంచి కోలుకున్నది కానీ వెనుకటి మనిషి మటుకు కాలేదు. ఆమె హృదయం మనోవ్యతతో బరువెక్కిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు. ఆయన యావదాస్తికి ఆమె వారసురాలయ్యింది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె ఆ విషయం మాట్లాడడానికి కూడా నిరాకరించింది. ఆమె హితం కోరిన వారందరూ ఇలా ఎంతకాలం కన్నెచెరలో ఉంటావు అని అడిగారు. నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది.
ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు. అతని పేరు మిలిందుడు. అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండటం చేత రాజుగారి దగ్గర నుంచి మంచి ఉద్యోగం దొరికింది. ఈ మిలిందుడు సుజాత గురించి విన్నాడు. తర్వాత ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె విషాదగాథ విని అతను మొదట జాలి చెందాడు. ఎంతో చక్కనిది, బుద్ధిమంతురాలును, సామాన్య యువకుని ప్రేమించింది. అతన్ని పెళ్లాడడానికి తండ్రి ఒప్పలేదు. తర్వాత ఆ యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు. అంతకంటే ఆమె మనసు విరచడానికి ఇంకేం కావాలి? మిళిందుడి జాలి క్రమంగా ప్రేమగా మారింది. అతను ఒకనాడు సుజాతతో, జరిగిన దాని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చచ్చిపోయిన పురంధరుని మర్చిపోయి నన్ను పెళ్లాడినట్టయితే నీకు ఏ లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు వనగూర్చుతాను అన్నాడు. నేను పురంధరుణ్ణి మర్చిపోయి చాలా కాలమైంది. మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉన్న పక్షంలో తప్పక పెళ్లాడతాను అన్నది. వారిద్దరికి వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు కథ చెప్పి, రాజా, సుజాత చేసిన పని ధర్మబాహ్యంగా లేదా? ఆమె ఒకణ్ణి ప్రేమించింది, అతను పోయాడు. దైవికంగా ఇంకొకణ్ణి పెళ్లాడింది. అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సుజాత శీలవతి అయితే మిళిందుడిని పెళ్లాడుతుందా? ఆమె అలా చేయడానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. సుజాత ఆ రాత్రి కాళికాలయంలో దైవికంగా పెళ్లాడినది ఈ మిళిందుడినే అయ్యుండాలి. లేకపోతే ఎవరితోనూ తన పెళ్లి గురించి చర్చించని మనిషి ఇతన్ని పెళ్లాడడానికి ఒప్పదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.